సత్యాన్వేషకులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభం తెలియజేస్తున్నారు. సత్యవాక్యంను సరిగా విభజించు అను సిరీస్ లో భాగంగా నీటి బాప్తిజము అనే సబ్జెక్ట్ ని కూడా సరిగా విభజించి చూసాం. ఎందుకంటే బైబిల్లో ప్రధానంగా రెండు రకములైన బాప్తిజమాలు ఉన్నాయని, ఒకటి బ్యాప్టిజం అకార్డింగ్ టు ప్రాఫెసీ అని చూసాం. ఇది యూదులకు సంబంధించినటువంటి బ్యాప్టిజం. మరొకటి బ్యాప్టిజం అకార్డింగ్ టు ద మిస్టరీ అని చూసాం. ఈ మర్మము అపోస్తుడైనటువంటి పౌలుకు ఇవ్వబడినది. ఇది మనందరికీ సంబంధించిన బాప్తిజము అని చూసాం. సో పౌలు సువార్తలో నీటి బాప్తిజమము లేదు, కేవలము స్పిరిచువల్ బ్యాప్టిజం అనగా క్రీస్తు యేసులోకి బాప్తిజము మాత్రమే ఉన్నది అని మనము చూసాం. సో ఈ బాప్తిజమము నీటి బాప్తిజం కంటే చాలా శ్రేష్టమైనది అండ్ చాలా ఉన్నతమైనది. సో బైబిల్లో ఈ రెండు బాప్తిజమాలు వేరువేరు. అయితే నేటి క్రైస్తవులు చాలా మంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలియక పొరపడుతున్నారు. ఈ సబ్జెక్ట్ ఇదివరకే మనము డీటెయిల్గా కవర్ చేసాం. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఈ సబ్జెక్ట్ వినిన తర్వాత కొందరు కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటిలో కొన్నిటికి ఇదివరకు నేను జవాబు ఇచ్చాను. వాటి యొక్క లింక్స్ కూడా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ రోజు ఈ వీడియోలో నీటి బాప్తిజం మీద మరో ప్రశ్నకు జవాబిచ్చే ప్రయత్నం చేస్తాను. నీటి బాప్తిజమము యేసు మరణ పునరుద్ధానములకు సాదృశ్యము అని బోధిస్తున్నా. ఇది సరైనదేనా? ఈ ప్రశ్నకు జవాబు చూద్దాం. చాలా మంది బాప్తిజం ఇచ్చేటప్పుడు పాస్టర్లు, సేవకులు విశ్వాసుల్ని ఆ నీటిలో వాళ్ళని నిల్చోబెట్టి వారు చెప్పే మాట ఏంటంటే, నీటిలోకి మునుగుట, యేసు ప్రభుతో పాటు సమాధి చేయబడుట, నీటిలోంచి బయటికి వచ్చుట, యేసుతో పాటు తిరిగి లేచుట అని బోధిస్తారు. మీకు ఇలాగే చెప్పారా? నీటిలో మునుగుట, యేసుతో పాటు సమాధి చేయుట, నీటిలోంచి బయటికి వచ్చుట, యేసుతో పాటు నూతన జీవం కలిగి తిరిగి లేచుట అని మీకు కూడా బోధించారా? మీరు కూడా ఇది విన్నారా? వింటే కామెంట్ చేయండి. ఎస్, చాలా మంది ఎస్ అని ఆన్సర్ ఇస్తున్నారు. ఎందుకంటే క్రైస్తవ్యంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే టీచింగే ఉంది. అంటే ఎవరో దీన్ని స్టార్ట్ చేస్తూ దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఎవరు ప్రశ్నించలేకపోయారు, ఇది కరెక్టేనా అని ఎవరు ప్రశ్నించట్లేదు. రైట్, ఇప్పుడు మనం దీన్ని పరిశీలన చేద్దాం. నీటి బాప్తిజమము యేసు మరణ పునరుద్ధానములకు సాదృశ్యమా? ఎస్, సాదృశ్యమే అని చెప్పడానికి వీరు తీసుకున్నటువంటి లేఖన భాగం ఏంటి అంటే కొలస్సీ 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిజమమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితురి. ఆయనతో పాతి పెట్టబడుతున్నాం, ఆయనతో కూడా లేపబడుతున్నాం. ఏ విధముగా? బాప్తిజమమందు అనే పదం ఉంది కదా. కాబట్టి ఈ పదం చూసి బాప్తిజమము అనగానే వాళ్ళకి వెంటనే ఫ్లాష్ ఏంటంటే నీటి బాప్తిజం. చాలా మందికి అర్థం కాని విషయం ఏమంటే నానా విధములైన బాప్తిజమాలు ఉన్నాయి, అందులో ఒకటి నీటి బాప్తిజం. ఈ అవగాహన చాలా మంది తెలియక లేక ఎక్కడ బాప్తిజమము అనే పదము కనపడిన నీటి బాప్తిజం, వీళ్ళకి నీళ్ళు అని చూస్తే నాకు అర్థం కాదు. బహుశా వీళ్ళకి నీళ్ళు అంటే చాలా ఇష్టమేమో. బహుశా బాప్తిజం అంటే నీళ్ళే. నీళ్ళు లేకుండా వాళ్ళు బాప్తిజమాన్ని ఊహించలేరు. ఎక్కడ చదివినా కూడా బాప్తిజం అంటే నీళ్ళే 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 నీళ్ళే. ఆల్రెడీగా మనము బాప్తిజం రైట్లీ డివైడెడ్ అంటే వీడియోలో క్లియర్గా చూసాము. మరి నానా విధమైన బాప్తిజమాల్లో నీటి బాప్తిజం ఒకటి. అంటే మిగతా బాప్తిజమాలు నీటితో నిమిత్తం లేని బాప్తిజమాలు కూడా ఉన్నాయి అని మనము ఆల్రెడీగా మనం చూసాం. సో కాబట్టి ఇక్కడ బాప్తిజమమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై రాయబడి ఉంది. అలాగే ఆయనతో పాటు లేచి రాయబడింది. అంటే ఒకవేళ నిజంగా ఒకసారి ఆలోచించండి, నీటిలో మునడము, యేసుతో పాటు పాతి పెట్టబడుట, నీటిలోంచి లేచుట అనేది, ఆయనతో పాటు తిరిగి లేచుట అనేది నిజంగా అయితే చెప్పండి, సువార్తలో ఎవరైనా సరే నీటి బాప్తిజం ఇచ్చేటప్పుడు నువ్వు యేసుతో పాటు చనిపోతున్నావు, నీటిలోంచి బయటకు వచ్చేటప్పుడు యేసుతో పాటు తిరిగి లేస్తున్నావు అని చెప్పిచ్చారా? చెప్పి ఇచ్చుంటే
టైం తీసుకొని నాకు ఒక స్క్రిప్చర్ రెఫరెన్స్ పెట్టండి, పోస్ట్ చేయండి. 4 సువార్తల్లో యోహాను గాని యేసుప్రభు శిష్యులు గాని ఇలా చెప్పి నీటి బాప్తిజం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సువార్తలు పక్కన పెట్టండి, కనీసం అపోస్తుల కార్యంలో అయినా సరే వారు నీటి బాప్తిజం ఇచ్చేటప్పుడు ఈ మాట చెప్పి నీటి బాప్తిజం ఇచ్చినట్టుగా ఉంటే ఆ స్క్రిప్చర్ రెఫరెన్స్ కూడా నాకు పోస్ట్ చేయండి. నో వన్, ఎవ్వరు కూడా పాతి పెట్టబడుతున్నావు, ప్రభుతో పాటు తిరిగి లేస్తున్నావు అని చెప్పి నీటి బాప్తిజం. వాస్తవంగా లూకా సువార్త 18వ అధ్యాయం 33, 34 చూస్తే యేసు ప్రభువే స్వయముగా గట్టిగా చెప్తున్నాడు, అరే నేను చచ్చిపోతాను రా, నన్ను చంపేస్తారు, నన్ను సిలువేస్తారు, నన్ను పాతి పెట్టేస్తారు, 3వ దినం తిరిగి లేస్తాను అని ప్రభు మాటి మాటికి ఎన్నోసార్లు చెప్పినా చెప్పండి, వాళ్ళకి ఏమైనా గ్రహింపు వచ్చిందా? ఈ మాటలో ఒక్కటైనూ గ్రహింపలేదు. ఆ సంగతి వారికి మరుగు చేయబడిన కనుక ఆయన చెప్పిన సంగతి వారికి బోధపడలేదు. వాళ్ళకి శిలువ గురించి తెలియదు, యేసు మరణము పునరుద్ధానం గురించి తెలియదు. అలాంటి వాళ్ళు యేసు నామంలో బాప్తిస్మం ఇస్తూ ఇది మరణము, నీట మునుట మరణము, నీటోజు బయటకు వచ్చుట పునరుద్ధానం అని చెప్పి ఇచ్చి ఉంటారా? వాళ్ళకే అర్థం కాలేదు. అలాంటప్పుడు ఇలా ఇచ్చింటారు చెప్పండి. మరి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి బాప్తిజం ఏ బాప్తిజము? ఇది స్పిరిచువల్ బ్యాప్టిజం, రైట్? లేఖనమే జవాబిస్తుంది కదా. రోమా పత్రిక 6వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూడండి. క్రీస్తు యేసులోకి బాప్తిజము పొందిన మనమందరము. ఇప్పుడు చెప్పాలి ఏ బాప్తిజము? ఇప్పుడు కొలసి రాసి పత్రిక ఎవరు? పౌలు రాశాడు. ఇక్కడ రోమా పత్రిక ఎవరు రాస్తున్నాడు? పౌలు రాస్తున్నాడు. సో కొలసినటువంటి బాప్తిజము ఏ బాప్తిజము? క్రీస్తు యేసులోకి బాప్తిజమం. అది క్రీస్తు యేసులోకి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణంలోకి బాప్తిజం. ఇప్పుడు చెప్పాలి, యేసు మరణంలోకి నడిపించేది నీటి బాప్తిజమా, క్రీస్తులోకి బాప్తిజమా? పరిశీలన చేయండి. వ్యవస్థలు, సంస్థలు, థియాలజికల్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి కాదు, మీకు మీరే పరిశీలన చేయండి. పౌలు తిమోతికి అదే అంటాడు, సత్యవాక్యం సరిగా విభజించు, నిన్ను నీవే దేవునికి కనపరుచుకో, నీకు నీవే దేవుడు కనపరుచుకో. సో ఎవరో చెప్పింది కాదు, మనము మన బైబిల్ వంటి లేఖనాలు పరిశీలన చేయాలి. ఈరోజు చాలా మంది చేయరు. ఆ థియాలజికల్ ఇలా చెప్పాడు, ఆ ప్రీచర్ ఇలా చెప్పాడు, ఆ ప్రీచర్ ఇలా చెప్పాడు, ఆ సేవకుడు ఇలా చెప్పాడు. స్టాప్ బిలీవింగ్ దోస్ వర్డ్స్. నీ బైబిల్ వంటి వచనాలు నమ్ము. వ్యక్తులుగా నమ్మాల్సింది వచనాలు నమ్ము. రోమా 6వ అధ్యాయంలో పౌలు చెప్పినటువంటి బాప్తిజంలో నీటి బాప్తిజం ఉందా, లేదా యేసులోకి బాప్తిజం అనేది ఉందా? ఒకసారి చదవండి. ఒకసారి ఈరోజు ఇదే రోమా 6వ అధ్యాయాన్ని నీటి బాప్తిజము క్లాస్లో చాలా మంది ఇదే కాంటాక్ట్ తీసుకుంటారు. ఈ వచనాన్ని ఎన్నోసార్లు చదివి బాప్తిజం ఇచ్చింటారు, కానీ ఏ రోజు కూడా అరే ఇక్కడ నీరు అనే పదమే కనిపించదే. స్పష్టముగా యేసులోకి బాప్తిజం అని పౌలు అంతగా గొంతు చించుకొని అరుస్తున్నా అర్థం కాలేదు ఏంటి వీళ్ళకి? ఆయన మరణంలోకి నడిపించేది నీటి బాప్తిజమము కాదు. వాటర్ బ్యాప్టిజం విల్ నెవర్ లీడ్ యూ ఇంటూ ద డెత్ ఆఫ్ జీసస్, నెవర్. సో నువ్వు నీటిలో మునిగితే యేసుతో పాటు నేను పాతి పెట్టబడుతున్నాను అనే మాట బోగస్. ఈ మాట కొంచెం కఠినంగా ఉండొచ్చు, ఇది బోగస్. డిడ్ పౌల్ సే దట్? పౌల్ చెప్పాడా మాట? లేదు. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడను, అలాగే మనము నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిజమం వలన మనము లేపబడుతున్నాం. అంటే నీటి బయటకు వస్తే నీకు నూతన జీవమా? నో. కాబట్టి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు, మరణం యొక్క సాదృశ్యం కదా. కానీ మరణం యొక్క సాదృశ్యం ఏంటి? నీళ్లు. మళ్ళా ఏడాది నీళ్ళు పట్టుకొచ్చారు వీళ్ళు. పీపుల్ మిస్అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. యేసు వల్ల నేను కూడా ఆయన బాప్తిజం తీసుకున్నాడు కాబట్టి నేను కూడా ఆయనతో పాటే మునుగుతున్నా, మరణము ఆయనతో పాటే తిరిగి లేస్తున్నాం. దట్స్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్. ఓకే. సో కాబట్టి ఎవరైనా సరే బాప్తిజం ఇచ్చేటప్పుడు ఇది యేసు మరణముతో సమానము, తిరిగి లేచుట యేసు పునరుత్థానంతో సమాధానం అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇలాంటి డైలాగు సువార్తలో ఎవరు చేశారు, ఎవరు కొట్టారు? అపోస్తల కార్యంలో ఎవరైనా ఇది చెప్పి ఇలాగా ఇది కారణం అని చెప్పి ఇచ్చారా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న వేయండి. హోప్ యువర్ క్వశ్చన్, యువర్ డౌట్ ఈస్ క్లారిఫైడ్.
సో మీకు కూడా ఏదన్నా బ్యాప్టిజం మీద క్వశ్చన్స్ ఉన్నట్లయితే తప్పకుండా పోస్ట్ చేయండి. వాటిని నెక్స్ట్ వీడియోలో జవాబిచ్చేటువంటి ప్రయత్నించండి. హోప్ యు ఆర్ బ్లెస్డ్. ప్రైజ్ గాడ్.